కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చెప్తే మరి ఇదే డాక్టర్ మా పాదట కాదు మరి ప్రజాస్వామ్యం బట్టి అందరిని కలుస్తాడు మా డాడీ అని చెప్పింది. డాక్టర్ చెప్పింది ఆ రోజు. ఈరోజు ఆమెనే చెప్పింది నువ్వు క్యాడర్ను కలుస్తలేవు, క్యాడర్ను కలుస్తాడని ఆమెనే చెప్పింది. కాబట్టి ఇది ఫ్యామిలీ పార్టీలలో ఈ రకమైనటువంటి సంఘటనలు ఉంటాయి. ఇది బీఆర్ఎస్ పార్టీ డాడీ డాటర్ సన్ పార్టీ. కాబట్టి ఈ సన్ పార్టీ ఇంకా మళ్ళీ సన్నీల స్ట్రోక్ పార్టీ. కాబట్టి ఇది 4 స్తంభాల ఆట ఈ పార్టీ. కాబట్టి ఈ పార్టీ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ ఎలక్షన్స్లోనే తెలంగాణ ప్రజలు ఈ పార్టీని పూర్తిగా తిరస్కరించారు. ఈ పార్టీకి భవిష్యత్తు లేదు. అందులో మాట చెప్పింది టీఆర్ఎస్ క్యాడర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయము అని అనుకుంటున్నారు అన్నది. అనుకోవడం బట్టి వాస్తవం కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో బయటపడ్డది. మీరు 2 నిమిషాలు తిట్టారు, 10 సంవత్సరాలు తిట్టింది సరిపోదా ఇంకా మమ్మల్ని? ఇంకా మీటింగ్లో తిడితే వెళ్ళిపోయింది. మునిగిపోయిన పార్టీ మమ్మల్ని తిడితేంది తిట్టకపోతేంది. ఓడిపోయిన పార్టీ ఒక సీట్ రాలేదు, డిపాజిట్ రాలేదు, ఆ పార్టీ మమ్మల్ని తిడితేంది తిట్టకుంటేంది. చెప్పినా ఈరోజు చెప్పినా కదా 3 ఇన్స్టిట్యూషన్ చెప్పిన, ఇంకా చాలా చెప్తా. ఏమైంది తెచ్చిన్నో మీకు ఓపిక ఉంటే, మీకు రాసే ఓపిక ఉంటే, టీవీలలో మీరు వేసే ఓపిక ఉంటే నేనేమేం చేశానో తెలంగాణలో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన కోసం కాదు, రేవంత్ రెడ్డి కోసమో కేసీఆర్ కోసమో చెప్పను, నేను తెలంగాణ ప్రజల కోసం చెప్తాను.